ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తమ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి వేదికగా ఎన్నికలను చూసినాయి. ప్రతి ఒక్కరూ అదే అనుకున్నారు, నా భవిష్యత్తును పరిష్కరించే ఎన్నిక ఇది అని ఆలోచించి ఆ రకంగా ఈ ఎన్నికల్లో పాల్గొనటం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే ఓడిపోవాలి, బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల మనకున్న సమస్యలు పరిష్కారం కాకపోగా, శ్రీనివాస్ లోపల కూర్చోండి, మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోగా ఆ సమస్యలకు అది మూల కారణమైంది. ఈ భావన అందరిలో కూడా కలిగింది. మూల కారణం ఎందుకైంది అంటే, ఆ గవర్నమెంట్ నడిపిన తీరులోనే రెండు ప్రాథమికమైనటువంటి లోపాలు ఉన్నాయి. మొదటిది, ఒక నిరంకుశమైన పాలన, చట్టంతో సంబంధం లేదు, వ్యవస్థల గౌరవం లేదు, ప్రజాస్వామిక విలువలతోని పట్టింపు లేదు, తన ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించారు. కాదని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రూపంలో అణిచివేత కొనసాగింది. రెండవ సమస్య ఏంటంటే, ఇది ఒక మాఫియా ప్రభుత్వంగా నడిచింది. తూర్పు యూరోప్లో మనం చూస్తుంటాం, పాలకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వనరులను కొల్లగొడుతుంటారు. అట్లాంటి పరిస్థితి మనకు బీఆర్ఎస్ పాలనలో కూడా కనబడ్డాయి. అడ్డగోలుగా వనరులు కొల్లగొట్టడం అది మామూలుగా కాదు. అది ఇప్పుడు మీరు కాళేశ్వరం చూస్తున్నారు ఒక ఉదాహరణగా. కాళేశ్వరం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. కరెంటు లెక్కలు మీరు నిన్న చూసి ఉంటారు. కొన్నాము 24 గంటల కరెంట్ ఇచ్చినామనే పేరుతో 24 గంటలు సరఫరా చేయగలిగినామనే సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా కొనుగోలు చేసి వాళ్ళు లబ్ధి పొందిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఈ దోపిడీ అనేది తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచింది. అందుకని ప్రతి ఒక్కరిలో ఒక భావన, ఈసారి ఈ గవర్నమెంట్ దిగిపోవాలని అంటే కోరుకోవటం కాదు, ఒక తీర్పును కూడా ప్రకటించారు ప్రజలు, ఈసారి దించుడే. ఒక్కసారి ఓడకపోతే ఈ అహంభావం పోదు. ఇట్లా రకరకాల పేర్లతో నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఓడించటం మొదలుపెట్టారు. ఇవన్నీ జరిగినప్పుడు యూనివర్సిటీల మీద ఈసారి ప్రత్యేకంగా జరిగిన ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో యువత ఒక శక్తిగా పనిచేసింది, రాజకీయ శక్తిగా. ఇదివరకు ఎన్నడూ కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ ఒక రాజకీయ శక్తి కాదు. సామాజిక శక్తులుగా, ఉద్యమకారులుగా చాలా పాత్ర పోషించిన ఉదాహరణలు కోకొల్లలు. 1968 ఫ్రాన్స్ విప్లవం, యూరోప్లో అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో వచ్చిన న్యూ లెఫ్ట్ మూమెంటు, చైనాలో వచ్చిన కల్చరల్ రెవల్యూషను, ఇవన్నీ కూడా తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తానికే భారతదేశంలో కానీ వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాలు, ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళకున్న శక్తి ఏంది, వాళ్ళ పాత్ర ఏంది అనేది స్పష్టం చేస్తున్నా. ఈసారి అందుకు భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించేటువంటి శక్తిగా యువత రాజకీయాల్లో ఎదిగింది. యువతకున్న డిమాండ్లు ప్రధానమైనటువంటి డిమాండ్లుగా రాజకీయాల్లో ముందుకు వచ్చినాయి. అందువల్లనే అందరూ కూడా హామీ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల సమస్యలు కూడా వాటిని అంటుకొని అవి కూడా చాలా బలంగా చర్చలోకి వచ్చినాయి, ముందుకు వచ్చినాయి. యూనివర్సిటీల సమస్యలు, స్టాఫ్ లేదు, ఖాళీలు ఉన్నాయి, హాస్టళ్ళు సరిగ్గా లేవు, సౌకర్యాలు లేవు, ఇవన్నీ కూడా అక్కడ చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. యూనివర్సిటీలను బాగు చేయాలి. మొత్తంగా పబ్లిక్ యూనివర్సిటీలను ఇంత నిస్సిగ్గుగా బలహీనం చేసి అధికార పార్టీ నాయకులు సొంత యూనివర్సిటీలను పెట్టుకోవటం మనం ఎన్నడూ చూడలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. ఆ యూనివర్సిటీలను బలోపేతం చేసి ఈ యూనివర్సిటీలను దానికి బలిచ్చారు. వెనకటికి అనేది కదా, ఏదన్నా పెద్ద కట్టడం కడితే ఎవరినో బలిచ్చే ఉంటారని. వీళ్ళు కూడా అంతే, తమ యూనివర్సిటీలను నిలబెట్టుకోవటానికి ఈ యూనివర్సిటీలను, పబ్లిక్ యూనివర్సిటీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను బలిచ్చారు. ఇంత యూనివర్సిటీ నాశనం అయిపోతే ఈ జాగలు అమ్ముకోవాలనే కోరిక తప్ప ఇంకొక కోరిక వాళ్ళకు లేదు. ఆ స్థితి నుంచి యూనివర్సిటీలను కాపాడకపోతే సమస్య అవుతుంది అనేది
అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకు యూనివర్సిటీ కీలకం? మిగతా అన్ని విషయాలు జోలికి పోను కానీ స్థూలంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రధానంగా అట్టడుగు వర్గాల నుంచి, అట్టడుగు కులాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు చదువు బోధిస్తున్నారు. తోరట్ గారు అప్పుడు ఒకసారి మేము యూనివర్సిటీల మీద సెమినార్ పెడితే మొత్తంగా సెమినార్లో పాల్గొని తర్వాత అప్పుడు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ఆయన కొన్ని సూచనలు చేశాను. మీరు నిజంగా ఈ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఏమన్నా చేయాలనుకుంటే ముందు యూనివర్సిటీలను బాగు చేయండి, అది మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యం అవుతుంది అని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా కీలకము, ఇది సమాజ మార్పుకు దోహదపడేటువంటి అంశము అనేది అందరూ కూడా నొక్కి చెప్పటం జరిగింది. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు కూడా దృష్టి పెట్టలేదు, ఎవరు కూడా వాటిని సీరియస్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకోలేదు. కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తే ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు అంచనా లేదు, నేను ఏదన్నా ఒకటి చేస్తా నా బాధ్యతగా అని ఆయన కూడా లెక్చరర్ గతంలో హామీ ఇచ్చిండు. కానీ ఇక అన్ని ఫైళ్ళు అడిగి పోయినాక ప్రగతి భవన్కి అవి అందులోకెళ్ళి మళ్ళీ బయటికి రావు. అందులో కూడా మనకు ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగా ఉన్నట్టు అందులో కూడా నేలమాలిగా ఉంది, అందులో పడేసిందంటే అవి బయటికి రావు, తవ్వి తెచ్చే శక్తి ఎవరికి లేదాడ. అట్లా అవన్నీ కూడా అందులో పడిపోయినాయి, కానీ సంస్కరణల కోసం చేసిన ప్రతిపాదనలు ఏవి కూడా ముందుకు రాలేదు. ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని ముందు పెట్టుకొని చేయకపోతే ఏమవుతుందంటే రాజకీయంగా అది సమాజ వికాసానికి అది పెద్ద ప్రతిబంధకంగా తయారైపోతుంది. ఇవాళ అందుకనే చాలా సీరియస్గా యూనివర్సిటీల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. యూనివర్సిటీల గురించి గతంలో చర్చ జరగలేదా అంటే సరళీకరణ మొదలైన తర్వాత మన దగ్గర 94, 95 వాస్తవానికి కొన్ని మార్పులు అంతకుముందే జరిగినాయి. అంతకుముందంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ఏమన్నారంటే మొత్తం విద్య మనం చెప్పటం అందరికీ అందించటం సాధ్యం కాదు, చేతనైన వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మెరిట్ ఉంటే వాళ్ళకి అక్కడ చదువు దొరుకుతుంది, ప్రైవేటు కాలేజీలోకి పైసలుండి మెరిట్ లేనోడు పోతాడు, ఇక మిగిలిన వాళ్ళకు ఓపెన్ యూనివర్సిటీ అని వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ పెట్టిండ్రు. అప్పుడు నీ దగ్గర పైసలు లేవు, మెరిట్ లేవు అనుకుంటే అక్కడ పరీక్ష రాయి డిగ్రీ తెచ్చుకో. అందువల్ల ఏమైందంటే మెల్లమెల్లగా ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వటం మొదలుపెట్టారు. అందరికీ చదువు చెప్పటం మా వల్ల కాదు, ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలోకి పర్మిషన్లు ఇచ్చి అక్కడ పోయి చదువుకోండి అని చేతులు దొరుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది ఒక ప్రాథమికమైన అవసరంగా దీన్ని చూడలేదు. అందుకని యూనివర్సిటీలు మీ డబ్బు మీరే సమకూర్చుకోవాలని చెప్పటం మొదలుపెట్టారు. యూనివర్సిటీల యొక్క అభివృద్ధి మొత్తంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రంగంలోనే జరిగింది తప్ప మిగతా కోర్సుల యొక్క అభివృద్ధి అనేది ఇంకా చోటు చేసుకోలేదు, జరగలేదు. ఇక చాలా ప్రతిపాదనలు అప్పుడు పెట్టి ఇక సాధ్యం కాదని చెప్పి చేతులు దొరుకుకొని ఊరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఈ చర్చను తవ్వి తీయవలసి వస్తున్నది. ఆ సమయంలో యూనివర్సిటీల సమస్యల మీద స్టేట్ గవర్నమెంటే అమ్రీక్ సింగ్ అనే కమిటీని వేసింది. ఆయనతో ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఆయన ఆ అమ్రీక్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఆ కమిటీ యూనివర్సిటీల పరిస్థితి మీద, యూనివర్సిటీలను మూల్యాంకనం చేసి పరిస్థితి మీద నివేదికనిచ్చింది. దాంట్లో కూడా ప్రధానంగా అంతర్గత సమస్యల మీదే దృష్టి ఉంది తప్ప స్థూలంగా యూనివర్సిటీలకు నిధుల గురించినటువంటి చర్చ లేదు, వాల్యుయేషన్ సరిగ్గా లేదు, ఇట్లాంటి విషయాల మీదనే వాళ్ళు దృష్టి పెట్టిండ్రు కమిటీ వాళ్ళు. ఇవాళ మళ్ళీ మనం ఆలోచిస్తున్నాం యూనివర్సిటీలను ఏం చేయాలి అని. ముక్త కంఠంతో ఎవరని చెప్పినా ఒకటే చెప్పేది ఏం చెప్తామంటే ముందైతే ఖాళీలను భర్తీ చేసి యూనివర్సిటీల నిధులను పెంచండి అని. యూనివర్సిటీలు స్వయం పోషకంగా తయారవటం సాధ్యం కాదు. కొంత మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి కొంత నిధులు ఏమన్నా వస్తే రావచ్చునేమో, కానీ వాటి వల్ల యూనివర్సిటీలు బాగుపడవు. యూనివర్సిటీలు బాగుపడాలంటే తగినంత రీసెర్చ్ జరగాలి, బోధన కూడా జరుగుతూ ఉండాలి. ఈ రెండింటిని ముఖ్యంగా మనలాంటి యూనివర్సిటీల్లో ఈ రెండు రంగాలను జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. మేము రీసెర్చే చేస్తాము, బోధన ఉండదు అంటే అది నష్టమే. ఎందుకంటే బోధన
చాలా అవసరం మన యూనివర్సిటీల స్వభావ రీత్యా. బోధన ఎంత బాగా చేయగలిగితే అంత బాగా యూనివర్సిటీలు తట్టుకొని నిలబడగలుగుతాయి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ బోధనను దీన్ని సమన్వయం చేసుకోవటానికి నిధులను కూడా చాలా జాగ్రత్తగా అన్ని రంగాలపై కేటాయించాలి. మనకేమో కొన్ని కాలేజీలు క్యాంపస్ వెలుపల ఉన్నాయి, అక్కడ కూడా నిధులు ఉండాలి, అభివృద్ధి జరగాలి. ఇన్ని రకాల వికాసానికి ఏం చేయాలనేదే ప్రాథమికమైన ప్రశ్న. మామూలుగా విద్యార్థులుగా ఏం చేస్తామంటే, మనం యూనివర్సిటీ సమస్యలను యూనివర్సిటీకే పరిమితమై చూస్తాం. కానీ యూనివర్సిటీలు ద్వీపకల్పాల లాగా లేవవి. యూనివర్సిటీలు ద్వీపకల్పాల లాగా అవి విడిగా ఉండవు, సమాజంలో అంతర్భాగం. ఆ సమాజంలో అంతర్భాగంగా యూనివర్సిటీలను చూడకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే, ఈ యూనివర్సిటీలను నడపవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రైవేటుగా మనం ఫీజులు కట్టి నడిపిస్తామంటే సాధ్యం కాదు, అట్లా నడపలేము. అట్లా నడపటం మొదలు పెడితే సామాజిక మార్పుకు దోహదపడవలసిన యూనివర్సిటీలు అదే సామాజిక మార్పుకు ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. అర్థమైంది కదా? అంటే అట్టడుగు వర్గాల విద్యార్థులు ఫీజు కట్టి చదువుకోవాలి అంటే ఫీజు కట్టలేరు. అప్పుడు ఏమవుతుంది? విద్యను వదిలేస్తారు, అంతే కదా, కాంప్రమైజ్ అవుతారు. ఏం చేయగలుగుతాం, ఏదో నడుపుకొని ఆటో నడుపుకొని ఏదో చేసి బతుకుదాంపా అని బయటికి వెళ్తారు. అట్లా అందుకని ఉండటానికి వీల్లేదు. డబ్బు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మనం ప్రాథమికంగా అంగీకరించాలి. ఆ నిధులు రాకపోతే యూనివర్సిటీ బతకదు. ఈ నిధులు మంజూరు చేసినప్పుడు యూనివర్సిటీకి కేవలము తక్షణ అవసరాలే కాదు, దీర్ఘకాలిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేపు కొత్త కోర్సులు ఏమొస్తాయి, కొత్త కోర్సులతో పాటు కొత్తగా మనం ఉన్న కోర్సులను అభివృద్ధి చేయటానికి ఏం కావాలి అని కూడా ఆలోచించుకోవాలి. అన్నిటికంటే మించి ఒక దురభిప్రాయం ఏమి ఏర్పడ్డదంటే, ముఖ్యంగా గతంలో ఉన్న పాలకుల్లో యూనివర్సిటీలు అంటే పనికొచ్చే చదువులు చెప్పాలి, అంటే నీకు నౌకరు చూయించే చదువు చెప్పాలి. నౌకరు చూయించే చదువు చెప్పాలంటే నల్లాలు ఎట్లా బిగించాలి, స్విచ్లు ఆన్ ఎట్లా బిగించాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, గవి ఒకటే నేర్పిస్తే సమాజం బతకలేదు. ఆధునిక యుగ ఆరంభంలో వచ్చిన యూనివర్సిటీలు అప్పుడు సమాజానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని యూనివర్సిటీలు పెంపొందించగలవు. దాన్ని ఉపయోగించుకోవటానికి ప్రభుత్వాలకు సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని చాలా సమాజ అవసరాల రీత్యా దాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది ఆ పరిజ్ఞానం అనేది. అది వాళ్ళకి అవసరం. చాలా విషయాలు ఈ యూనివర్సిటీల్లో జరిగిన రీసెర్చ్ తర్వాతనే బయట మెల్లమెల్లగా అవన్నీ కూడా ఉపయోగంలోకి వస్తుంటాయి. ఇక్కడ మాథుర్ గారు వీసీగా ఉన్నప్పుడు గ్లాస్ కర్టెన్ ఎకానమీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమాజంలో ఉన్న సంపదంతా బాగా పెరుగుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రజలేమో అద్దానికి ఇవతల, సంపదనేమో అద్దానికి అవతల ఉన్నట్టుంది అని ఆయన సిద్ధాంతాన్ని పెంపొందించింది. భారతదేశంలో ప్లానింగ్ తయారీల్లో ఈ సిద్ధాంతాలన్నీ ఉపయోగపడ్డాయి. ఆ రకంగా మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే, యూనివర్సిటీలు మరొక్కసారి ఆ రకమైనటువంటి బాధ్యతను పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా స్థూలంగా చెప్పదలుచుకుంటే, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలి, నియామకాలను చేపట్టాలి, కావలసినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండాలి. అన్నిటికంటే మించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి చాలా చాలా కీలకం. కన్నబిరన్ గారు ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘం నాయకుడు మాతో ఊక చెప్పేది. ఆయన పచ్చయ్యప్ప కాలేజీ మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఏవో అప్పుడు ఆ కాలం నాటి సమస్యల మీద విద్యార్థుల ఆందోళనలు జరుగుతుండేవి. విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్నప్పుడు యూనివర్సిటీ కాలేజీలోకి పోలీసులు వచ్చిండ్రు. నా అనుమతి లేకుండా మీరు లోపలికి ఎట్లు వచ్చిందని కొట్లాడి ఆయన గేట్ దగ్గర నిలబడితే పోలీసులు కడుగు కూడా లోపలికి వేయకపోయేది. ఆయన అప్పుడు ఏం చెప్పేదంటే, నా విద్యార్థులను నేను వాళ్ళకు నియంత్రణ చేయలేకపోతే నేను ప్రిన్సిపల్గా ఉండటం అనవసరం.
నేను ప్రిన్సిపల్గా ఉన్నంత వరకు నీవు అనవసరం, కాబట్టి ఈ పని నేను చేసుకుంటా, మీరు రావటానికి వీలు లేదు. అంత ధైర్యంగా స్వయం ప్రతిపత్తిని కాపాడుకున్నారు. ఇవాళ ఏంది, అవసరమైన దానికంటే ఎక్కువ మన దగ్గర ఉన్న వీసీలు చాలామంది లొంగిపోతూ ఉన్నారు. ఇది జరగకూడదు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి చాలా చాలా కీలకం. ఆ స్వయం ప్రతిపత్తిని కాపాడండి. యూనివర్సిటీలకు ఉండేటువంటి బాధ్యతలు నెరవేర్చే విధంగా సరియైన పర్యవేక్షణ కూడా చేయండి. పర్యవేక్షణకు ఇవాళ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, చూసుకోవచ్చు. నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఉంది, వాళ్ళు చూసుకోవచ్చు. ఆ విషయాల్లో ఇంకా ఇతరేతరంగా రాజకీయ శక్తులు జోక్యం చేసుకోవటం అనేది తగదు. కాబట్టి మనం ఈ నేపథ్యం నుంచి నిర్దిష్టమైన డిమాండ్లు మీరు కూడా అడగవలసింది ఏంటంటే, ఈ ఫీజులు 20,000 కట్టగలుగుతారనుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఇవి కట్టలేని వాళ్ళు కూడా ఉంటారని గుర్తించడం అయితే అవసరం కదా. ఆ గుర్తించటం అవసరమైతే వాళ్ళకు కావలసినంత హాస్టల్ ఫండ్, మెస్ ఫీజులు గవర్నమెంట్ అయితే ఇవ్వాలి, కొంత అడిషనల్ పాకెట్ మనీ. ఇవి మనం స్పష్టంగా గవర్నమెంట్ ముందు కూడా పెట్టవలసినటువంటి డిమాండ్. అవి చేయగలిగితే తప్ప మెస్సుల నిర్వహణ అనేది సరిగ్గా ఉండదు. మామూలుగానే పొద్దుటి పూట ఇచ్చే లైట్ టిఫిను సరిపోదు, మధ్యాహ్నం కొంచెం హెవీగా తినాలనే కోరిక కూడా ఉంటుంది. అవన్నీ అవసరాలను మనం మానసికంగానే కాదు శారీరకంగా ఎదగటానికి కావలసినటువంటి తిండిని లెక్కగట్టి దానికి తగ్గట్టుగా మెస్సును బిల్లులను ఎప్పటికప్పుడు సంపూర్ణంగా చెల్లించే బాధ్యత ఒకటి గవర్నమెంట్ తీసుకోవాలి. ఫీజులు లేని కాలంలో, అంటే ఈ స్కాలర్షిప్లు లేని కాలంలో మేము చదువుకున్నాం. అప్పుడు చాలామంది పొద్దున్న లేచి బయటికి వెళ్తుండేది. ఇప్పుడే ఏటో పోతున్నామంటే ఇక్కడ మా వాళ్ళు ఉంటారు చూసి వస్తా అని బయటికి పోయి పని చేసేది. ఏ పని వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో ట్యూషన్లు చెప్పేది, లేకపోతే ఎవరో దగ్గర పోయేదో పని చేసేది. పని చేసి మొత్తానికి వచ్చిన పైసలతో తాము చదువుకున్నారు. ఇట్లా చాలా వాళ్ళు చదువుకోవటానికి వీలుగా స్పెషల్గా మార్నింగ్ ఈవినింగ్ కాలేజీలు కూడా ఉండేవి. అట్లాంటి పద్ధతులు కూడా అప్పట్లో నడిచినాయి. కానీ తర్వాత స్కాలర్షిప్లు వచ్చిన తర్వాత కొంత ఈ బయట పని చేసుకునే అవసరం లేకుండా చదువుకునేటువంటి వెసులుబాటు దొరికింది. ఇది ఇవాళ గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, మనం కూడా కొంచెం వైఖరి మార్చుకోవాలి. ఎక్కడ మార్చుకోవాలంటే, మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకొని యూనివర్సిటీలకు వస్తాం. నాతో యుక్తంగా, నేను కూడా తెలుగు మీడియమే, ఇక మనకు ఇంగ్లీష్ రాది జీవితకాలంలో నిర్ణయించుకొని వస్తాం. తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, తెలుగులోనే మనం ఏది చేసినా తెలుగులోనే జరగాలి, కలలు కన్నా తెలుగులోనే అన్నట్టుగా భీష్మించుకొని కూర్చుంటాం. తెలుగు ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా ఈ మాట మీరు వినకండి, తెలుగు ఇంపార్టెంట్. మీ చరిత్ర తెలుగులోనే ఉంది, మీ సంస్కృతి తెలుగులోనే నిక్షిప్తమైంది. ఆ భాష చాలా కీలకం. కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే కుదరదు. ఈ నేర్చుకోవటానికి మనం తయారు కావాలి. ఎంతోమంది ఆ రకంగా భాషలు, యూరోప్ అంతా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? చైనా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? రాదు కదా. వాడు అమెరికా పోయినాక ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఇక్కడ పిల్లలు చదువుకోవటానికి వస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీషు ఒక ముక్క రాదు. థర్డ్ ఇయర్ కల్లా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, రాస్తారు. వాళ్ళు చేయంగా మనం ఎందుకు చేయలేం? మనలో ఉన్న ఈ ఆత్మన్యూనత కూడా పోవాలి. నేను గిట్లనే ఉంటానేమో, భగవంతుడు భూమి మీద నన్ను గిట్లనే జారిపడేసిండేమో అని మనం అనుకుంటే చాలా పొరపాటు. ఏది సహజం కాదు, సహజంగా ఉండేది కాదు. 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఉండు సహజమే, కానీ మనం ఎదగటానికి మనకు సహజంగానే గింతే ఉంటుంది మన శక్తి అని ప్లాటో అంటాడు కదా. కొందరు వెండితో, కొందరు బంగారంతో, కొందరు రాగితో తయారవుతారు. ఇక వాళ్ళకి అట్లే ఉంటారు, ఇక వాడి మనసు మారేది కాదు అని. చాలామంది టీచర్లు కూడా ఇదే దృక్పథం కలిగి ఉంటారు. వాడు మారడు, వాని సోషల్ బ్యాక్గ్రౌండ్ అట్లుంది అని తిట్టుకొని ఖండించి ఇక కండెమ్ను చేసేటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. ఆ వైఖరిని మనం వదులుకోకపోతే యూనివర్సిటీలాగా అకాడమిక్ కేంద్రాలుగా నడవటానికి మనం కూడా పూనుకొని ప్రయత్నం చేయకపోతే అవి కావు. మీరు యూనివర్సిటీలు ఎంతగా మారినాయో 70లో వచ్చిన విద్యార్థి ఉద్యమాలను చూస్తే తప్ప అర్థం కాదు. యూనివర్సిటీలో సోషల్ కంపోజిషన్ మారిపోయింది ఆ ఉద్యమాల ఫలితంగా. స్కాలర్షిప్లు వచ్చినాయి, చదువుకోవటానికి వచ్చిండ్రు. ఊళ్ళల్లో ఉన్న తిరుగుబాట్ల ఫలితంగా మనం కూడా చదువుకోవాలి, పైకి రావాలి అనే పట్టుదలతో యూనివర్సిటీల్లోకి వచ్చిండ్రు.
చాలా కృషి, చాలామంది మంచి ఉద్యోగాల్లో చేరిపోయి వారి ఊరికి ఆదర్శమూర్తులుగా తయారైపోయినారు. ఆ ప్రయత్నాలు చాలా జరిగినాయి. అవన్నీ జరగటం వల్లనే, వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే ఉస్మానియా యూనివర్సిటీ డెమోక్రటైజ్ అయింది. దీంతో పోలిస్తే సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత డెమోక్రటైజేషన్ లేదు. ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి, సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద టీచర్లు ఉండొచ్చును కాక, కానీ డెమోక్రటైజేషన్ ఇంతగా ఇక్కడ జరిగినంతగా అక్కడ జరగలేదు. అందుకనే అక్కడ మనకు జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలు మన దగ్గర కనబడవు. ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకని ముగింపుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలు బాగా ఎదగాలంటే మన పాత్ర కూడా ఉంటుంది అని మనం గుర్తిస్తూ, కానీ ప్రభుత్వ సహాయం లేకుండా, ప్రభుత్వం పూనుకొని యూనివర్సిటీలను బతికించకపోతే ఇవి బతకవు, కష్టము. మేమే యూనివర్సిటీలు నడుపుకుంటాం, ఇవన్నీ ఇక ఇప్పటి నుంచి పరశురాముడు కదా అందరి మీదకి దాడి చేసి చంపి పారేసినట్టు మేము ఇవన్నింటినీ నరికి పారేస్తామంటే మాత్రం కుదరదు. అది మనం చాలా సూటిగా గుర్తించాలి, గ్రహించాలి. అదేవిధంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, డబ్బులు ఇచ్చినంత మాత్రాన మేము అనుకున్నట్టుగా యూనివర్సిటీ నడవాలని మీరు రోజు ఫోన్లో వీసీ ఏం చేయాలనో చెప్తే అది కూడా సరి అయిన పద్ధతి కాదు. దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. ఇదే యూనివర్సిటీలో డిఎస్ రెడ్డి వీసీగా ఉండగా అప్పుడు బ్రహ్మానంద రెడ్డి అని చెప్పినట్టు ఇంటి లేడని వేరే వీసీని వేయబోతే అప్పుడు ఆయనను క్యాంపస్లోకి రానియలే. చివరాఖరికి గవర్నమెంట్ ఆయనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. జయపాల్ రెడ్డి గారు నాతో ఒకసారి చెప్పిండు, ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉండగా రామ్మనోహర్ లోహియాను పిలిచాడట, సోషలిస్టు. గవర్నమెంట్ ఏమన్నదంటే ఆయనను పిలవద్దు అని. మీరు పిలవద్దు అన్నారు కాబట్టి నేను గ్యారంటీగా పిలుస్తాను అని. ఆయనేమో లోహియైట్ కాదు, కానీ పిల్లలకు తెలవాలి కదా అని, ఆయన కాంగ్రెస్ వాది, పిల్లలకు తెలవాలి కదా అని చెప్పి రామ్మనోహర్ లోహియాను పిలిచి ఆయనతోని ఉపన్యాసం ఇప్పించిండు. బ్రహ్మాండంగా జరిగింది తర్వాత ఆ కార్యక్రమం. ఇవి జయశంకర్ గారు వీసీ ఉండగా ఎవరిని పిలవాలనేది పిల్లల ఇష్టం, దాంట్లో మేమెందుకు జోక్యం చేసుకుంటాం. సభ సజావుగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత మాది. కానీ పిల్లలకు ప్రతి విషయము మీరు ఇట్లా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం కరెక్ట్ కాదు అని ఆయన కూడా చాలాసార్లు సూచన చేశారు. ఇవి మన దృష్టిలో, మనకు యూనివర్సిటీ అంటే ముందు ఒక ఇమేజ్ ఉండాలి. మనకు యూనివర్సిటీలు అంటే ఇమేజ్ ఉండాలి. ఏమనుకుంటున్నాం మనం యూనివర్సిటీ అంటే? ఒక సంవత్సరము మెస్సు, ఈలోగా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏదో ఒకటి కొట్టాలి వెళ్ళిపోవాలి అని చెప్పి దీని నుంచి కొంచెం పరిధి పెంచండి, దాని నుంచి కొంచెం పెంచండి. యూనివర్సిటీ అంటే మన ఎదుగుదలకు ఒక సోపానం. అది మొట్టమొదట గుర్తించండి. మానసిక శారీరక ఎదుగుదలకు ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అనేది అంగీకరిద్దాం. ఆ అద్భుతమైన వ్యవస్థను కాపాడుకునే దాంట్లో మనకు కొంత పాత్ర ఉంటుంది అనేది గుర్తిద్దాం. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే, దీనికి కావలసిన వనరులు మనం సాధించుకుందాం, దీని పవిత్రతను మనం నిలబెట్టుకుందాం. ఇది నా దృష్టిలో చాలా కీలకమైనవి. దీనికోసం ఏం జరగవలసి ఉంటే అవన్నీ కూడా మనం స్పష్టంగా అడగాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఇంకా చాలా విషయాలు మనం మళ్ళా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, కానీ ముఖ్యంగా ఇవాళ మనం అడగాలనుకున్నప్పుడు ఈ 5-6 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. చాలా కింది నుంచి వచ్చిండ్రు మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి ప్రతినిధులు. మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీరు ఎదిగి విజయవంతమవుతే మీ ఊరు మిమ్మల్ని పాటిస్తారు. మీరు దెబ్బతింటే పరివర్తనకు అంబేద్కర్ చూపిన ఒక మార్గం మూసుకపోయినట్టే కదా. అది ఫెయిల్ అయిందని చాటి చెప్పిన వాళ్ళం అవుతాం కదా. అట్లా మనం కానియొద్దు. అది మనం ప్రతిజ్ఞ పూనాలి. నేను ఫెయిల్ కాను, నేను ఏదో చేస్తా, నేను బతకగలుగుతూ ఈ సమాజంలో అనే ఒక ధైర్యంతో మీరు ముందుండాలి. దానికి కావాల్సింది ఏవైనా మీరు అడగండి. మాకు ఇంగ్లీష్ చెప్పాలి, అడుగుండ్రి, కొట్లాడుండ్రి, అడుగుండ్రి. యూనివర్సిటీలో ఇంగ్లీష్ చెప్పించుకోండి. మీకు ఇంగ్లీష్ ఒకటే కాదు, మాకు ఇంకా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కావాలనుకుంటే అడగండి, తప్పులేదు. నేర్చుకోవటంలో మనకి ఎప్పటికైనా బతుకు తెరువుకు ఉపయోగపడతాయి. అన్నీ అడగండి. మీకు సరి అయిన తిండి, దానికి అయిన ఖర్చులు గవర్నమెంట్ పెట్టాలని అడగండి, తప్పు లేదు. కానీ వ్యవస్థ మాత్రం ఎకడమిక్గా ఇది బలంగా పనిచేయటానికి అది కూడా మనం పూనుకోవాలి. అది కూడా మనం ఒక బాధ్యతగా తీసుకోగలిగితే
తప్పనిసరిగా మేమందరం కూడా ఉంటాం. యూనివర్సిటీలు బాగు చేయడానికి తగిన చర్యలు మీరు ప్రతిపాదిస్తే మీ వెంట మేము కూడా నడుస్తాం, న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు.